విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. ఈ ఎన్నికలు అయినప్పటి నుంచి కూడా ఎన్నిసార్లు మీరు బాన్స్వాడకు పోయారు? ఓ 40 సార్లు పోయింటాను. ఒక్కసారి ప్రెస్ మీట్లు లెక్కేస్తే నేను పోయింది తక్కువ అవుతుంది. కానీ అక్కడ మీటింగ్లు పెట్టడం కానీ, అక్కడ ప్రజల అవసరాల విషయంలో కానీ, సమస్యల విషయంలో కానీ పోయిన సందర్భాలు ఎక్కువ. మీ యొక్క బాన్స్వాడ నియోజకవర్గంలో బీర్కూర్ అనేటువంటి మండలంలో విపరీతంగా అక్రమ ఇసుక రవాణా జరుగుతుంది. హైదరాబాద్కు చాలా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారు. చాలా మందికి యాక్సిడెంట్లు అవుతున్నాయి, చనిపోతున్నారు కూడా. అసలు దీనిపైన మీరు ఎక్కడ కూడా పోరాటం చేసినట్టు కనబడట్లేదు. నాకు అక్కడున్న గ్రామస్తులే చెప్పిరు ఇది. నేను ఒక విషయం ఇక్కడ నేను కార్యకర్తలకు కూడా చెప్పిన, మనం ఇప్పుడు సంస్థాగత ఎన్నికల ప్రక్రియ నడుస్తుంది. సభ్యత్వం నమోదవుతుంది. సభ్యత్వం బూత్ కమిటీల రూపంలో ఏర్పడుతుంది. బూత్ కమిటీలు మండల కమిటీలుగా ఏర్పడుతుంది. ఇది ఈ సమయం ఆ సమయం. డెఫినెట్లీ పోరాటం అంటే అవసరమైనటువంటి సైన్యాన్ని తయారు చేసుకునే సందర్భం ఇది. తర్వాత డెఫినెట్లీ వీటన్నిటి మీద యుద్ధం చేసే మనస్తత్వం, చేసినటువంటి చరిత్ర నాది, చేసేటువంటి దృఢ సంకల్పం నాది. దాంట్లో ఎటువంటి సంశయం లేదు. వెంటనే అయిపోవాలా అనే అభిప్రాయం. మీ పోరాటాల గురించి అందరికీ తెలుసు. గతంలో బీడీ కార్మికుల గురించి కానీ, తెలంగాణ ఉద్యమంలో కానీ చాలా క్రియాశీలకంగా వ్యవహరించారు. మీరు ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేసి మళ్ళీ గెలిచారు. అందులో ఎటువంటి అది లేదు. కానీ ఇప్పుడు ఎందుకు ఇటువంటి అక్రమాలు జరుగుతున్నా కానీ ఎందుకు ఎండల గారు చూస్తూ ఊరుకుంటున్నారు? స్వీపింగ్ రిమార్క్స్ చేసి ఊరుకునే తత్వం కాదు. ఆ సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాటం చేయడానికి అవసరమైనటువంటి హంగులు సంపాదించుకుంటున్నాం. అవసరమైన పోరాటానికి అవసరమైనటువంటి బలాన్ని చేకూర్చుకుంటున్నాం. మొన్న జరిగినటువంటి ఛార్జ్ షీట్ అనేటువంటి కార్యక్రమంలో కూడా మీరు ఎక్కడ కూడా కనబడలేదు. ఉన్నాను. మీరు పేపర్లలో చూడొచ్చు, టీవీలో చూడొచ్చు. ఉన్నాను. సరే, మళ్ళీ ఎన్నికల్లో కూడా బాన్స్వాడ నుంచే పోటీ చేస్తారా, లేకపోతే మళ్ళీ ఏమన్నా నిజామాబాద్ వెళ్ళే అవకాశం ఉంటుందా? పోటీ చేసినటువంటి స్థానం నుంచి ఆ ప్రజల పట్ల నాకు బాధ్యత ఉంది. అక్కడ స్థానిక సమస్యల మీద ఏదైతే అన్యాయాలను ఎదుర్కొనే విషయాల్లో ముందటుంటాను. తప్పనిసరిగా ప్రజలతో కలిసి నడుస్తాను. సరే, స్టేట్ పాలిటిక్స్కి వస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటుందా, లేకపోతే ఉంచుతారా మీరు? ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చింది ప్రజలు ఆవేశం, ఆవేదన ఉంటే దాన్ని గమనించి వాళ్ళ నాయకులు కొంత కదలికలు మొదలైతే వాళ్ళు దాంట్లో ఉంటారా ఉండరా అన్నదాన్ని ఆధారంగానే ఆ ప్రభుత్వం ఉంటుందా ఉండదా అన్నదే. సరే, కొంత చర్చ కూడా జరుగుతుంది. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ తోటి బీజేపీ పొత్తు పెట్టుకుంటుంది, లేకపోతే బీఆర్ఎస్నే బీజేపీలో విలీనం చేస్తారు అనేటువంటి చర్చ రాజకీయ వర్గంలో జరుగుతుంది. ఇందులో ఎంతవరకు నిజం ఉందంటారు? అంటే ఊహాగానాల మీద ఊహాగానాలు, రాజకీయాల్లో ఊహాగానాలు జరుగుతూ ఉంటాయి. ఊహాగానాల ఆధారంగా మనం మాట్లాడాల్సినటువంటి అవసరమే లేదు. ఇప్పటి వరకు మాకు వాళ్ళతో పొత్తు లేదు. ఎప్పుడు కూడా వాళ్ళ ఆలోచనలకు మా ఆలోచనలకు పొంతం లేదు. ఒకవేళ అటువంటి ప్రతిపాదన బీఆర్ఎస్ నుంచి కనుక వస్తే మీరు సమర్థిస్తారా మీ నాయకత్వం? ఇప్పుడు ఊహాగానాల ఆధారితంగా ఊహాగానాల ఆధారితంగా వచ్చే చర్చకు సమాధానం చెప్పాల్సినటువంటి స్థితి అవసరం లేదు. సరే, ఓకే. రాబో రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పైన భారతీయ జనతా పార్టీ యొక్క పోరాటం ఎట్లా ఉండబోతుంది? ఏ రకమైన నిర్ణయాలు తీసుకోబోతుంది భారతీయ జనతా పార్టీ? భారతీయ జనతా పార్టీ ఒకే ఉద్దేశం. గత ప్రభుత్వం విఫలమైంది. ప్రభుత్వాన్ని మార్చారు ప్రజలు. ఈ ప్రభుత్వం విఫలం షార్టెస్ట్ టైంలో ఈ ప్రభుత్వం పట్ల ఆక్రోశం, ఆవేదన పెళ్ళుబుకుతుంది. దాని దృష్టి మరల్చడానికి ముఖ్యమంత్రి అనేక రకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. అనేక అంశాలు మరి అనేక రకాలుగా కొంత చేసి అంత చేసినట్టుగా పేపర్లలో ఇచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అలా మేనిఫెస్టో ఏంది, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏంటి, మరి వాళ్ళ మహిళలకు 2500 ఇచ్చిండ్రా, ఇవాళ 5 లక్షల కార్డు చదువు విద్యార్థులకు ఉన్నత విద్యార్థులకు కార్డు ఇచ్చిండ్రా, నిరుద్యోగులకు
4,000 ఇచ్చిర్రా? మరి రైతు కూలీలకు 12,000 ఇచ్చిర్రా? ఆటో అన్నలకు మరి 12,000 ఇచ్చిర్రా? కౌలు రైతులకు రైతు భరోసా ఇచ్చిర్రా? అసలు రైతులకు రైతు భరోసా ఇస్తామన్నారు, 15,000 ఇచ్చిర్రా? వీటన్నిటినీ ఇల్లు కడతామన్నారు, ఇండ్లు కట్టుడేమో కానీ ఇండ్లు వీక్తామంటున్నారు, ఇండ్లు తీసేస్తామంటున్నారు, పెరికేస్తామంటున్నారు. ఇవన్నీ కూడా ప్రజల మధ్యలో చర్చ జరుగుతూ ఉన్నది. ప్రజలు కుములుతా ఉన్నారు. ప్రజల ఆవేదన ఏ ప్రభుత్వానికైనా మరి సరికాదు. ఈ మాటలతోని పొద్దుపుచ్చడం అనేటువంటి వ్యవహారం ప్రజలు జీర్ణించుకోరు. సార్, రాబో రోజుల్లో బీజేపీ అధికారంలోకి రావడానికి ఎటువంటి వ్యూహాలు బీజేపీ ఎటువంటి వ్యూహాలు మీరు తీసుకోబోతున్నారు? ఎటువంటి నిర్ణయాలు మీరు అమలు చేయలేకపోతున్నారు? కొత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళని నమ్మిర్రు, మోసపోయారు. వీళ్ళని నమ్మిర్రు, మోసపోయారు. క్రెడిబిలిటీ ఉన్నటువంటి పార్టీగా, ఒక విశ్వసనీయమైనటువంటి పార్టీగా, చెప్పేదే చేసేటువంటి పార్టీగా, చేయగలిగేదే చెప్పేటువంటి పార్టీగా భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు చూస్తున్నారు. ఇవాళ దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ప్రభుత్వం మరి చేస్తున్నటువంటి పరిపాలన, అవినీతి మరకలేనటువంటి పరిపాలన, పేదలకు అందుతున్నటువంటి సంక్షేమ ఫలాలు, పథకాలు, మరి సరిహద్దుల భద్రత, అంతర్గత భద్రత, ఈ రకమైనటువంటి ప్రభుత్వాన్ని ఇచ్చినటువంటి ఆయన సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా నడుస్తుందో అదే రకమైనటువంటి ప్రభుత్వం ఇక్కడ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. మేము ఏదైతే ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం. భారతీయ జనతా పార్టీ యొక్క విధానాన్ని, విశ్వసనీయతను మరింత ప్రజల ముందు పెడతాం. తద్వారా ప్రజల ఆశీర్వాదం బీజేపీకి దొరుకుతుంది. సరేనా, థ్యాంక్ యూ అన్న. ఇంతసేపు మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మాకిచ్చి చాలా విషయాలు మాతో చర్చించినందుకు, మా స్టూడియోకి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు ప్రత్యేకించి మీకు ధన్యవాదాలన్నా. ధన్యవాదాలు.